తిరుపతి కలెక్టరేట్లో వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన వివరించారు. వ్యర్థాల పునర్వినియోగంపై పరిశోధనలు జరగాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తిరుపతిలో రీసైక్లింగ్ పాలసీ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నాగేశ్వరరావు, డిపిఓ సుశీలాదేవి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. Today, I think this is the first such session in any of the districts being held in the state. So, as you are all aware, Honorable CM always insists and speaks about circular economy in most of his public addresses. So, we should also strive and move towards creating an ecosystem for circular economy in the district and the state as a whole. So, Danikosame, as part of that, various guidelines and GOs have been given by the government, by Industries Department, and also in which Pollution Control Board is a major stakeholder in that. So, as part of that, in fact, in the district of Tirupati, we are happy to announce. I think sir will be making that announcement later. We have identified a very large chunk of land as well to create one very good circular economy park district in the month of August for this Swachhandra Swarnandar program in Tirupati Corporation. Sir has visited Tukivakam integrated waste management facility, where we showcased all our waste to energy plant, biomethanation plant, material recovery facility, and also construction processing plant as well at highway near Poli village, which is in our BCIC Visakhapatnam Chennai Industrial Corridor. In taking this brainstorming session forward, I request all of you to be active participants in this session because your inputs will go a very long in creating sustainable policy. ఈ రోజు వచ్చినటువంటి పని మీద ఒక 2 గంటల పాటు మనం క్షుణ్ణంగా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకుని దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఎలా మనం ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనేది ఎక్కువగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సర్వీస్లో కూడా క్వాలిటీ ఉండాలి. మన ఇచ్చే మంచినీళ్ళు కావచ్చు, లేదా వేసే రోడ్లు కావచ్చు, లేదా గురుకాలంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా క్వాలిటీ ఉంటేనే 10 కాలాలు పాడుతుంది. మరి క్వాలిటీకి పొల్యూషన్కి సంబంధం అనేది మీరు అనుకోవచ్చు. ఒక వస్తువు ప్రణాళికాబద్ధంగా ఉండవలసినటువంటి క్వాలిటీ తోటి, స్టాండర్డ్స్ తోటి ఒక వస్తువుని ఇస్తే అది దాని నియమిత కాలం, అది ఎన్ని సంవత్సరాలు మనగలగాలో ఈ టేబులే ఉదాహరణ తీసుకున్నాం. సెక్షన్ 40 అట్లా కాకుండా మనం చేసే వస్తువు నాణ్యత లోపించి ఇది 10 సంవత్సరాలకే పాడైపోయింది అనుకున్నాం. మరొక టేబుల్ కొనాలంటే మరి కొన్ని చెట్లు నరకాలి, మరి కొంత తయారు చేసేటప్పుడు కొంత ఎనర్జీ వాడాలి, కొంత ఎనర్జీ ఫ్యూయల్స్ వాడాలి. ఇవన్నీ పర్యావరణానికి హాని చేసేటువంటి కార్యక్రమాలు. వేస్ట్ రిసోర్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్నట్లయితే, స్టాండర్డ్స్ ఉన్నట్లయితే రిసోర్స్ మినిమైజేషన్ ఉంటుంది. ఈ టేబుల్లో పెయింట్ ఉంటుంది, మెటల్ ఫిక్చర్స్ ఉంటాయి, ఇంకేదో రకరకాల వస్తువులు ఉంటాయి. టేబుల్ తయారు చేయాలి, మేకులు, కమ్ములు, ఇవన్నీ వృధాగా పోతుంది. మరి ఈరోజు అదే అయినటువంటి మున్సిపాలిటీ, బికాస్ లైవ్ ఎగ్జాంపుల్స్ మనందరం చాలా వరకు పట్టణాల్లో నివసిస్తున్నాం కాబట్టి అన్నింటినీ ఎలా పునర్వినియోగం చేయాలి, తిరిగి వాడుకలోకి ఎలా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం, దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. ఏది కూడా వృధా కాకుండా వస్తువులను పునర్వినియోగం చేసుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ అంటారు. అది చేయాలంటే అంత సులభంగా అర్థం కాదు మనకి.
అలవాటు పడుతున్నాం మనం. దీనికి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చి, దీనికి ఒక పాలసీ ఇచ్చి, కొంత మొదట అలవాటు చేస్తాను కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి ఈ రీసైక్లింగ్ యాక్టివిటీ కానీ ప్రమోట్ చేసినట్లయితే తద్వారా రాను దీనికి అలవాటు పడతారు. తద్వారా వృధా తగ్గుతుంది, పర్యావరణం బాగవుతుంది, పొల్యూషన్ తగ్గినటువంటి లక్ష్యంతో ఈరోజు రీసైక్లింగ్ పాలసీ అనేది నాకు తెలిసినంత వరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పాలసీని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మా జీవంతా ప్రభుత్వం వెబ్సైట్ ఉంది, మేము కూడా కాపీలు ఇస్తాము. దానిలో చాలా మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి, రాయితీలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు ఎవరైతే వాళ్ళ ద్వారా, అది ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, వాళ్ళ శాఖాపరంగా వచ్చేటువంటి వ్యర్థాలని తిరిగి వాడుకలోకి తెచ్చేదానికి, ఇంకొక వస్తువుగా మార్చేదానికి ఈ రీసైక్లింగ్ విధానం చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని మీ స్థాయిలో మీ శాఖల్లో ప్రోత్సహించినట్లయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఆర్థికంగా ఆ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ వచ్చినట్లయితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 2, సహజంగానే ఆర్థిక అభివృద్ధి. 2వది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 3వది పర్యావరణానికి ఉపయోగపడుతుంది. సో 3 కాన్సెప్ట్: ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది చక్కటి అవకాశం మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.